వ్యవసాయంలో రాణించాలంటే నూతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. సంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే గిట్టుబాటు అయ్యే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అందుకే వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు రైతులు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 5 లేయర్ విధానంలో పంటలు సాగు చేస్తూ ప్రకృతి వ్యవసాయానికి నూతన దారులు చూపిస్తున్న ఆయన స్టోరీ ఇప్పుడు చూద్దాం. మంచి దిగుబడి పొందాలంటే నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు. ఆ పంట పండించే విధానంతో పాటు భూమిలో శక్తి ఉండాలి. ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది, ఏ చీడపీడలనైనా తట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో ఇదే లోపించింది. అందుకే రసాయన సాగు నుంచి ప్రకృతి వ్యవసాయానికి వస్తున్న రైతులు మొదట కనీస దిగుబడులు రాక కొంతమంది రైతులు తిరిగి రసాయన మందుల వాడకానికే మొగ్గు చూపుతున్నారు. కానీ నేల ఆరోగ్యంగా మారి పంటల సాగు విధానం మార్చితే సౌభాగ్యమైన పంట పండుతుందని కొంతమంది నిరూపిస్తున్నారు. వారిలో ఏలూరు జిల్లా పెదవైగి మండలం వేగివాడకు చెందిన రైతు వెంకటేష్ ఒకరు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ 5.5 ఎకరాల వ్యవసాయ భూమి. ఇందులో 6 ఏళ్ల క్రితం నాటిన కొబ్బరి మొక్కలు, ఆ తర్వాత కోకో మొక్కలు, ఆ పక్కనే వక్క మొక్కలు, వీటి చుట్టూ అరటి మొక్కలు, బార్డర్ క్రాప్గా వాక్కాయ మొక్కలు, ఇలా 5 లేయర్ పద్ధతిలో మొక్కలను నాటారు రైతు వెంకటేష్. అయితే ఈ పంటల నుండి దిగుబడి పొందాలంటే సమయం పడుతుంది కాబట్టి అంతర పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అపరాలు, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అపరాల పంటలు సాగు చేశారు. అయితే ఈ పంటలను మొత్తం పూర్తిగా ప్రకృతి విధానాలను అనుసరిస్తూ తానే తయారు చేసుకున్న జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రియ ఎరువులను మొక్కలకు అందిస్తున్నారు. దీంతో పెట్టుబడులు తగ్గి పంటలు ఆరోగ్యంగా పెరిగాయి. మరో 20 రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న ఈ పంటలు మార్కెట్లో మంచి ధర పొందే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. నేను గత 1.5 ఇయర్ నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. నాకున్న 5.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టడం జరిగింది. మొదటగా నేను ప్రకృతి వ్యవసాయం వైపుకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇంతకుముందు కౌలుకి ఇచ్చి ఉండేవాళ్ళం. కౌలుకి ఇచ్చిన అతను సరిగ్గా పట్టించుకోకుండా ఫీల్డ్ మొత్తం కొంచెం డ్యామేజ్గా చేయడం వచ్చి గమనించడం జరిగింది. సరే మనమే చేద్దాము వ్యవసాయం అనేసి తీసుకోవడం జరిగింది. వెనక్కి తీసుకుని మొదటగా టైప్ 2 ఘనజీవామృతం మన దేశీయ ఆవు పేడతో చేసి వేపించడం జరిగింది. తర్వాత ద్రవజీవామృతం ట్యాంక్ 6,000 లీటర్లది ట్యాంక్ కట్టించి ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం తయారు చేసి డ్రిప్ సిస్టమ్ ద్వారా వదలడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం PMDS 2 సార్లు వేయడం జరిగింది. మొత్తం ఇందులో మొదటగా కోకో నట్ వేయడం జరిగింది. దాంట్లో అంతర పంటగా కోకో వేయడం జరిగింది. దాంతోపాటు ఎకరానికి 250 చొప్పున ఒక్క మొక్కలు పెట్టడం జరిగింది. అలాగే ఫీల్డ్ చుట్టూరు కూడా 1000 మొక్కలు అరటి పెట్టడం జరిగింది. అలాగే ఫెన్సింగ్ కోసం ఉంటుందని లైవ్ ఫెన్సింగ్ కింద వాక్కాయ మొక్కలు పెట్టడం జరిగింది. అలాగే PMDS తర్వాత మినుములు, పెసలు, అంటే ఉన్న 5.5 ఎకరాల్లో ఒక్కొక్క అరెకరం ఒక్కొక్క క్రాప్ చొప్పున వేయడం జరిగింది. మినుములు, పెసలు, నల్ల అలసందలు, తెల్ల బొబ్బర్లు, నల్ల బొబ్బర్లు, అలాగే నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు పెట్టడం జరిగింది. ఇవి ఇంకొక 10 నుంచి 15 రోజుల్లో హార్వెస్టింగ్ అవడానికి 20 రోజుల్లో హార్వెస్టింగ్ అవుతుంది. ఈ ప్రధాన పంటల ఆదాయం రావడానికి హార్టికల్చర్ క్రాప్స్లో టైం పడుతుంది. ఈలోపు నిరంతరం కూడా మనం ఆదాయం పొందడానికి ఈ క్రాప్లు ఇంటర్ క్రాపింగ్ చేసుకోవడం వల్ల సాధ్యమవుతుంది. కొబ్బరి మొక్కలు వచ్చేపాటికి 9.5 మీటర్ల డిస్టెన్స్లో పెట్టాము. అలాగే కోకో మొక్కలు వచ్చేసరికి ఎటు చూసినా కానీ 6 అడుగులు డిస్టెన్స్ వచ్చేలాగా పెట్టాము. అలాగే ఈ ఒక్క మొక్కలు కూడా ఎటువైపు నుంచి చూసినా కానీ 6 అడుగులు డిస్టెన్స్ మొక్క వచ్చేలాగా పెట్టడం జరిగింది. అలాగే సన్లైట్ని 100% ఏ మొక్క వల్ల ఇంకో మొక్కకి సన్లైట్ కాంపిటీషన్ లేకుండా ప్లానింగ్తో స్పేసింగ్ మెయింటైన్ చేస్తూ ప్లాంటింగ్ చేయడం జరిగింది. మిగతా కెమికల్ ఫార్మర్స్తో పోల్చుకుంటే ఇందులో పలు రకాల 5 లేయర్ మోడల్లో డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్లోనే అన్ని రకాల పంటల నుంచి కూడా మనం ఆదాయం పొందొచ్చు. 2.5 నుంచి 3 రెట్లు మామూలు ఫీల్డ్ కంటే కూడా దీంట్లో ఎక్కువ ఆదాయం వస్తుంది. కేవలం సీడ్కే మేము ఇప్పటివరకు ఇందులో ఖర్చు పెడుతుంది. 2 బెల్లము, ఈ ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకోవడానికి శనగపిండికి వీటికి తప్ప మిగతా ఖర్చు ఏం లేదు. సీజన్కి ఒకసారి రోటావేటర్ వేస్తాను, అదొకటి
ఖర్చు అంతే. రోటావేటర్ కూడా ఎకరానికి వచ్చేసి 1200 ఇస్తాము. అదొకటి ఖర్చు. నాకు తెలిసి మినుములు వచ్చేసి 5 బస్తాల వరకు రావచ్చు అనుకుంటున్నాను ఇప్పుడున్న వచ్చేసి. అలాగే నువ్వులు కూడా ఎకరం పెట్టడం జరిగింది. అది కూడా 5 బస్తాల వరకు వస్తుంది. ఇప్పుడున్న మార్కెట్ రేట్ని బట్టి అయితే నువ్వులు క్వింటా వచ్చేసి 10,000 ఉంది. 5 క్వింటాలు వచ్చినా కానీ అదే 50,000 వస్తుంది. అలాగే మినుములు పెసలు కూడా 3 క్వింటాలు వస్తాయి. మొత్తం మీద పెట్టిన పెట్టుబడి అయితే 8,000 ఈ ఓన్లీ రోటావేటర్కే అలాగే విత్తనంకి కలిపి 8,000 అయింది. దగ్గర దగ్గర ఆదాయం 60,000 రావచ్చు ఇట్లా. ప్రకృతి వ్యవసాయం చేయాలని నేను నేను 2009లో వ్యవసాయ అధికారిగా జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడే వ్యవసాయం చేయాలని వరి ప్యాడీ చేయడం జరిగింది. కానీ నాకు ఎలా చేయాలి ఏంటి ఈ అవగాహన లేదు. లేకపోవడంలో ఎలా పడితే అలా చేయడం వల్ల 3 ఎకరాలకు అప్పుడు కేవలం నేను 15 బస్తాలు పండిస్తే ఇంట్లో వాళ్ళు పెట్టడం వల్ల సరే నీ ఉద్యోగం నువ్వు చేసుకో అని మందలించడం జరిగింది. అప్పుడు నేను మళ్ళీ నా ఉద్యోగం నేను తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ నేను చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది. ఇందులో 1.5 ఇయర్ నుంచి ఆల్రెడీ కూరగాయల మీదే ఇంతకుముందు దగ్గర దగ్గర 48,000 ఆదాయం తీయడం జరిగింది. ఎకరం పెట్టడం జరిగింది కూరగాయలు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోనే. అలాగే ఇందులోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉండేది. గ్యాస్ట్రిక్ ట్రబుల్. ప్రకృతి వ్యవసాయంలో పండించిన కుజు పటాలియా తిన్నాక నాకు పూర్తిగా ఎటువంటి టాబ్లెట్ లేకుండా ప్రతిరోజు ఉదయం టాబ్లెట్ వేసుకొని బయటకు వచ్చి రావడం సాధ్యమయ్యేది కాదు నాకు గ్యాస్ టాబ్లెట్. అలాంటిది గత 1.5 ఇయర్ నుంచి కూడా నేను అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యే లేదు. అలాగే ఎప్పుడు నీరసంగా ఉండేది నాకు. ప్రకృతి వ్యవసాయ ఇవి తిన్నాక కూరగాయలు కానీ దేశీ వెరైటీ పూజ పటాలియా తిన్న కాడి నుంచి అలసట కానీ నీరసం కానీ అలాంటివన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ ఆల్ బయటపడ్డాను. అందుకని ఎక్కువ ప్రకృతి వ్యవసాయం మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇటువైపు రావడం జరిగింది. ఒక 10-15 మందిలో కూడా ప్రతి ఒక్కరు క్యాన్సర్కి బాధితులుగా తెలుస్తుంది. ఆ క్యాన్సర్ ప్రధాన కారణం గడ్డి మందే. అది తగ్గించుకోవాలనుకుంటే మనం నిరంతరం మన భూమిని కప్పిపెట్టుకుని ఏదో పంటలు వేసుకుంటే ఆదాయం ఉంటుంది. మన ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రకృతిని ఆదరించి ప్రకృతిలోనే పంటలను పెంచి లాభాలు అందుకుంటున్నాడు రైతు వెంకటేష్. ప్రకృతి విధానాలను నమ్మి నష్టాలను లాభాలుగా మార్చుకున్న రైతు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.